ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అర్హులైన పేదలకు కేటాయించిన నివేశన స్థలాన్ని అక్రమంగా డంపింగ్ యార్డ్ కు కేటాయించడం సిగ్గుచేటని, వెంటనే డంపింగ్ యార్డ్ ను ఎత్తివేసి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంఆర్ఓ కార్యాలయం వరకు అర్హులైన పేదలతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ రమేష్ బాబుకు వినతి పత్రం ఇచ్చారు. సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మిల్కూరి వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 275, 277, 278లలో అర్హులైన పేదలను గుర్తించి 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 370 మందికి నివేశన స్థలాలు కేటాయించిందని, ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా కొంతమంది స్లాబ్ లెవెల్, లెంటల్ లెవెల్, కొన్ని ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మించుకున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ కు కేటాయించడం మూలంగా ఇళ్ల మధ్యలో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తా చెదారం వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దీంతో నివాసయోగ్యంగా లేక కనీస వసతులు లేకపోవడం మూలంగా ఇక్కడ నివాసం ఉంటున్న వారు సైతం పట్టణ కేంద్రంలోని అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారని, లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మున్సిపాలిటీ కొన్ని ప్లాట్లను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్ కు వాడుకుంటుందని, ఇది సరైన విధానం కాదన్నారు. పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో అక్రమంగా కేటాయించిన డంపింగ్ యార్డ్ తొలగించి పేదలకు నివాసయోగ్యానికి ఉపయోగపడే విధంగా మౌలిక వసతులైన కరెంటు, నీళ్లు, రోడ్ల సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జమ్మికుంట మండల కార్యదర్శి శీలం అశోక్, మండల కమిటీ సభ్యులు బాసిర సంపత్రావు, దండిగారి సతీష్, కన్నం సదానందం, వడ్లూరి కిషోర్, అర్హులైన పేద లబ్ధిదారులు నాగిశెట్టి వెంకటేశ్వర్లు, గూడెం రాజు, మహమ్మద్ ఫయాజుద్దీన్, కనకం సరోజన, మేకల రాజేందర్, దామెర సంతోష్, విజయ, మార్తా, కృష్ణవేణి, సుమతి, మధునయ్య, సమ్మయ్య, హేమలత, స్వప్న తదితర వందలాది మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. అయినప్పుడు లాంతర్ దీపాలలో ఉంటే కూడా ఆ మహిళలు ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమిటి వాళ్ళ ఎత్తి ఏంటంటే సార్ టీఆర్ఎస్ సహాయంతో డంపింగ్ యార్డ్ కేటాయించారు. ఓకే, కేటాయించారు కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఇచ్చినటువంటి వాటిల్లో కూడా వస్తున్నారు వాళ్ళు. దానికి కొంచెం లేదు ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఏదైనా న్యాయం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరంలో అర్హులైన పేదలందరినీ గుర్తించి 275, 277, 278 సర్వే నంబర్లలో సుమారు 350 మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. కేటాయించడమే కాదు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసింది. ఆ సందర్భంగానే ఆ లబ్ధిదారులు సిమెంట్ గాని, ఇటుక గాని, డబ్బులు గాని తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. కొందరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేస్తున్నారు, మరికొందరు లెంటల్ లెవెల్ పూర్తి చేస్తున్నారు, మరికొందరు ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాస యోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడి వేన సందర్భంలో కనీస సౌకర్యాలు లేక, కనీసం వీధి దీపాలు లేక, కనీసం మంచినీటి సౌకర్యం లేక, అనేక రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు మహిళలను చిడాయించడంతో అక్కడి నుండి మళ్లీ వచ్చి టౌన్లలో ఏదైతే రెంటల్కు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అదే పరిస్థితి ఉంది. అనేక దఫాలుగా సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఈ పేదవారి గోస కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నది. చెవు ముందు కనీసం శంఖం ఊదినటువంటి పరిస్థితి ఉంది, చెవిటోడి ముందు శంఖం ఊదినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప
రెవెన్యూ అధికారులు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.